తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంపై వాయుగుండం ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రం మొత్తానికి యెల్లో అలర్ట్ జారీ చేశారు. 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. నిన్న రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో వరుసగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నిన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటిలోనే మునుగుతున్నాయి. సికింద్రాబాద్లోని ఒక కాలనీలో నీట మునిగింది. అటు పాట్నీ నగర్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలో నుంచి నీటిని బయటకు తీసేస్తున్నారు స్థానికులు. స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేశారు. కాలనీ మొత్తం మునగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చింది.